జనార్దన్ రెడ్డి అంటున్నారు. ఇక విశాఖలో జరుగుతున్న టీడీపీ మహానాడులో అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అడుగు పెట్టాం అంటే ఈరోజు చూస్తే మనందరం కూడా యుక్త వయస్సులో ఉన్నాం. పార్టీ ఏదైనా చేసే శక్తి సామర్థ్యాలు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. అది ఇక్కడ చూస్తా ఉంటే చాలా స్పష్టంగా కనపడుస్తా ఉంది. మీ ఉత్సాహం చూస్తే నేను ఎన్నో మహానాడులకు వచ్చాను, కానీ ఈ మహానాడులో మీరు చూపించిన ఆదరణ, ఉత్సాహం నా లైఫ్లో నేను ఎప్పుడూ చూడలేదు. అంత ఉత్సాహంగా ఉన్నారు. మహానాడు తెలుగు వారందరికీ ఒక పండుగ. వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాలు వివిధ పండుగలు చేసుకుంటారు, కానీ తెలుగు జాతి మొత్తం జరుపుకునే ఏకైక పండుగ ఈ మహానాడు. మన నాయకుడు దూరదృష్టితో ఆలోచించి తెలుగుదేశం పార్టీ తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ, తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పండుగల సందర్భంలో మనం పెద్ద ఎత్తున పండుగలు చేసుకుంటాం, కానీ తెలుగు వారి జీవితాల్లో వెలుగు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని తెలుగు వారందరూ కూడా మహానాడు అంటే ఆసక్తిగా చూస్తారు. అంతేకాకుండా ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు వారికి ఇచ్చినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ, ఇంకొక పక్క మనం చేసే ఆత్మ గౌరవంతో ఏ విధంగా ముందుకు తీసుకుపోయామో ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకునే సందర్భం. ఈరోజు ఇక్కడ చూశాను, విశాఖపట్నం ఒక సుందరమైన నగరం, తెలుగు వారందరూ గర్వించదగ్గ నగరం. అలాంటి నగరంలో మీరు చూస్తే ఈరోజు మహానాడు పెట్టుకున్నాం. దారిలో వస్తామంటే చూశాను. ఒకప్పుడు మీరు చూస్తే కరెక్ట్గా అక్టోబర్ 2015లో ఊదు తుఫాను వచ్చి విశాఖపట్నం కళా విహీనమైపోయింది. అదే సమయంలో విశాఖ వాసుల యొక్క దృఢ సంకల్పం, విశాఖ ఉక్కు ఏ విధంగా అయితే దానికోసం పోరాడారో దానికంటే దృఢ సంకల్పంతో విశాఖపట్నం వాసులు కృషి చేశారు. దాని పర్యవసానం భారతదేశంలోనే సుందరమైన నగరాల్లో 3వ నగరంగా విశాఖపట్నం ఉందంటే అది విశాఖ వాసుల గొప్పతనం. రైల్వే స్టేషన్ కూడా మొదటి స్థానంలో ఉంది. పోర్ట్ కూడా 2వ స్థానానికి వచ్చింది. ఈరోజు చాలా మహానాడు చూశాను. ఈ మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడ చూసినా ఒక బ్రహ్మాండంగా ఉంది. ఒక పక్క మీరు చూస్తే ఎగ్జిబిషన్స్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, ఇంకొక పక్క ఏ డెలిగేట్ కూడా అవస్థపడకుండా అన్ని విధాల ఆతిథ్యం ఇవ్వడానికి బ్రహ్మాండమైన డైనింగ్ హాల్స్ కానీ చాలా బాగా చేశారు. వేదిక కూడా చాలా బాగుంది. ఒక పక్క హైటెక్ సిటీ, తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేపట్టిన హైటెక్ సిటీ తెలుగు వారి జీవితాల్లో వెలిగించింది. అలాంటి హైటెక్ సిటీని ఒక పక్క పెట్టుకున్నాం. ఇంకో పక్క పోలవరం, ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి. భవిష్యత్తులో ప్రతి ఒక్క తెలుగువాడు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడే విధంగా మనం పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటున్నాం. ఈ రెండు కూడా ఒక ముఖ్యమైన ఘట్టాలు. అలాంటి సమయంలో ఈ మహానాడుకు చాలా మంది కృషి చేశారు, చేస్తూనే ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. పార్టీ విషయానికి వస్తే 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 36వ సంవత్సరానికి వచ్చాం. ఈరోజు మీ ఉత్సాహం నేను చూస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహానాడులో ఒక ఫోకస్ పెడతాం. సంవత్సరం చేసిన కార్యక్రమాలపైన సమీక్ష చేసుకుంటాం. భవిష్యత్ కార్యక్రమాలపైన ప్రణాళికలు తయారు చేసుకుంటాం. ఒక మాటలో చెప్పాలంటే ఇంతవరకు చరిత్రలో పద్ధతి ప్రకారం ప్రతి సంవత్సరం మహానాడు జరుపుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ.
దీనికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకోవాలి, సంస్థాగతంగా ఆలోచించుకోవాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మళ్ళీ మనందరం కూడా పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ కానీ నాయకత్వాన్ని కానీ సిద్ధాంతపరంగా మనం చేసే కార్యక్రమాల పరంగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మార్పులు చేసుకుంటే మనం ముందుకు పోతున్నాం. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి కృషి చేసిన కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ సేవలు ఎప్పుడూ మర్చిపోలేం. ఈరోజు ఎన్టీ రామారావు గారికి కానీ నాకు కానీ ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూపించిన చొరవ, మీరు చేసిన త్యాగాలు తప్ప ఇంకోటి కాదు. అందుకే ఈరోజు మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పార్టీ కోసం నిస్వార్థంగా ఎవరైతే పనిచేస్తున్నారో అలాంటి కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు చేసిన త్యాగాలు, మీరు చేసిన సేవకి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క కార్యకర్తకి పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ. మన నాయకుడు పెట్టిన ముహూర్తం మీరు ఒకసారి చూస్తే ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎన్నో విధాలుగా మాట్లాడారు. కానీ 36వ సంవత్సరం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అధిగమించి సమర్థవంతంగా ముందుకు పోతున్నాం. దానికి కారణం ఆ రోజు మన నాయకుడు చూపించిన చొరవ. ఆ రోజు ఏ ఆశయాల కోసం అయితే మన నాయకుడు పార్టీ పెట్టారో ఆ ఆశయ సాధన కోసం నిరంతరం మనందరం కూడా పనిచేసే పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ బలం సంస్థాగతం. కార్యకర్తలు బ్రహ్మాండంగా ఉన్నారు. కానీ అలాంటి కార్యకర్తల్ని ఏకత్రాటి పైన తీసుకొచ్చి ఒక పద్ధతి ప్రకారం ఆర్గనైజ్ చేసి గ్రామ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎప్పటికప్పుడు ఆర్గనైజేషన్ బిల్డప్ చేసుకుంటున్నాం. 2 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ చేస్తున్నాం. 2 సంవత్సరాలకు ఒకసారి ఆర్గనైజేషన్ ఎన్నికలు పెట్టుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మహానాడు పెట్టుకుంటున్నాం. నెలవారీగా 3 నెలలకు ఒకసారి ఎక్కడికక్కడ పార్టీ మీటింగ్లు పెట్టుకుంటున్నాం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజల కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి మరొక్కసారి గర్వపడుతున్నా, మన కార్యకర్తలందరినీ అభినందిస్తున్నాను. అదే సమయంలో ఈరోజు మన మహానాడులో ఒక కొత్త నినాదానికి శ్రీకారం చుడుతున్నాం. ఏదైతే ప్రజలే ముందు ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసమే మనం చేస్తున్నాం. సేవాభావంతో ముందుకు పోతున్నాం. మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక రాజకీయ పార్టీ కాకుండా ఒక ఎన్జిఓగా ఒక సామాజిక బాధ్యతతో సేవాభావంతో నిరంతరం పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకసారి మీరు చూస్తే అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మెరుగైన సేవలు చేస్తున్నాం. అధికారం లేనప్పుడు ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్నాం. అంతేకాకుండా ఎక్కడైనా దేశంలో విపత్తులు వచ్చినా, రాష్ట్రంలో విపత్తులు వచ్చినా అధికారంతో నిమిత్తం లేకుండా ప్రజలకు అండగా నిలబడ్డాం. ఒరిస్సాలో పెద్ద తుఫాను వస్తే, ఆ తర్వాత గుజరాత్లో ఎర్త్క్వేక్ వస్తే, అదే సమయంలో కృష్ణా నదిలో వరదలు వస్తే, ఇంకో పక్క ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున ఆ రోజు వరదలు వచ్చి తెలుగువారు అక్కడ చిక్కుకుపోతే కొన్ని వేల మందిని ప్రత్యేకమైన విమానాలు పెట్టి వాళ్ళ గ్రామానికి చేర్పించిన పార్టీ
తెలుగుదేశం పార్టీ. అదే కాకుండా గల్ఫ్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, అమెరికాలో కానీ ఎక్కడ తెలుగువారికి అన్యాయం జరిగినా తెలుగువారి పట్ల పోరాడిన పార్టీ, వాళ్ళ సమస్యల పట్ల నిరంతరం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు మనం ఇంకొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రజలే ముందు ఏ పని చేసినా ప్రజల్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను చూస్తున్నాను, మిమ్మల్ని అందరికీ ఈ మహాసభ ద్వారా, ఈ మహానాడు ద్వారా ఒక పిలిపిస్తున్నాను. ఏ నాయకుడు కానీ, ఏ కార్యకర్త కానీ మొదటి ప్రాధాన్యత ప్రజలు, తర్వాత ప్రాధాన్యత కార్యకర్తలు, ఆ తర్వాత ప్రాధాన్యత నాయకులనే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పైనుండే నాయకులం మేమందరం కూడా ఒకసారి ఆలోచిస్తే, మేము ఇక్కడ ఉన్నామంటే అది మీ అందరి చొరవ, మీరు చేసే సేవాభావం, మీ త్యాగాలు తప్ప ఇంకోటి కాదు. ఇటు పైనుండే నాయకులం, ఇక్కడుండే కార్యకర్తలం, మనందరం కూడా ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ప్రజల కోసం ఉన్నాం. అందుకే నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ప్రజలే ముందు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. భవిష్యత్తులో ఏ నాయకుడు ప్రజలతో బాగుంటాడో, ఏ కార్యకర్త ప్రజలతో బాగుంటాడో ఆ నాయకుడికి, ఆ కార్యకర్తకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఎవరైనా నన్ను అభిమానించినా, పార్టీకి పనిచేసినా వాళ్ళని గౌరవిస్తాను. కానీ అదే సమయంలో ప్రజలకు దగ్గర లేకపోతే, ప్రజల ఆమోదయోగ్యం లేకపోతే మనం ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. ప్రజల కోసం పెట్టిన పార్టీ. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఒక మాట చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చెప్పి మన నాయకుడు మనకు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నిరంతరం శ్రమపడడం నా విధానం. దానికి మీరందరూ సహకరిస్తారని, గట్టిగా ఆమోదిస్తారని చెప్పి మరొకసారి మిమ్మల్ని కోరుతున్నా. మొన్న తెలంగాణకి వెళ్ళాను, హైదరాబాద్కి వెళ్ళాను. ఎన్నోసార్లు హైదరాబాద్లో 2 రాష్ట్రాల మహానాడులు పెట్టాం. మొన్న మొదటిసారి హైదరాబాద్లో తెలంగాణ మహానాడు పెడితే నేను అక్కడికి వెళ్ళాను. 2 రాష్ట్రాల్లో మహానాడు పెట్టినప్పుడు ఎంత రెస్పాన్స్ ఉందో దానికంటే బ్రహ్మాండమైన స్పందన మొన్న నేను హైదరాబాద్లో చూశాను. దీనికి తెలంగాణ రాష్ట్ర కమిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రజలకు మంచి చేస్తే ప్రజలు మనతో ఉంటారు, ప్రజలకు సేవ చేస్తే శాశ్వతంగా ప్రజలు మనలో గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు మన నాయకుడిని ఈ సమయంలో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎన్టీ రామారావు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. మీరు ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు చేసిన పనులు, మన నాయకుడు చేసిన పనులు చరిత్రలో చిరస్థాయిగా ఉంటాయి. తెలుగు వారి కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి ఎన్టీఆర్. అదే సమయంలో వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయారు. ఆ రోజు మీరు చూస్తే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేయడం, మాండలిక వ్యవస్థను ఏర్పాటు చేయడం, సింగిల్ విండో ఏర్పాటు చేయడం, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్. పేదవాళ్ల కోసం ఇళ్లు లేకపోతే డబ్బులుండే వాళ్ళు పక్కా ఇళ్లలో ఉంటారు, కానీ పేదవాళ్ళు మాత్రం గుడిసెల్లో ఉన్నారు. ఇది మంచిది కాదు, పేదవాళ్ళకు కూడా ఇండ్లు ఇవ్వాలి అనే ఆలోచనతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా పర్మనెంట్ బిల్డింగులకు శ్రీకారం చుట్టింది నందమూరి తారక రామారావు గారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేద పిల్లలు మట్టిలో మాణిక్యాలు, వీళ్ళని చదివిస్తే వీళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారని
సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పెట్టి, అదే మరి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి వాళ్లకు ప్రత్యేకంగా చదివించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తెలుగు వారి కోసం పనిచేశారు. ప్రతి ఒక్కరికి తిండి పెట్టాలని ఆ రోజుల్లో ₹2 కేజీ బియ్యం ఆదాయం లేకపోయినా ప్రవేశపెట్టిన మహనీయుడు ఎన్టీఆర్. పేదవాళ్ళందరికీ చీర దోబతి పెట్టి సగం ధరకే ఇచ్చి అటు చేనేత కార్మికులకి ఉపాధి కల్పిస్తూనే పేదవాళ్ళకు అండగా నిలబడిన వ్యక్తి. ఇవన్నీ కూడా ఒక వినూత్నమైన ఆలోచనలు, కొత్త ఆలోచనలు, పేదవాళ్ళ కోసం నిరంతరం తప్పించడం ఆయన ప్రత్యేకత. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఎప్పుడూ రాజీ పడలేదు. కాంగ్రెస్ వల్ల నష్టం వచ్చిందని, దేశం నష్టపోతుందని రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన భయపడకుండా మళ్లీ తిరిగి 30 రోజులు పోరాడి ఇందిరాగాంధీ చరిత్రలో తిరిగి ముఖ్యమంత్రిని చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. ఏకైక పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. అందుకే ఈ మహాసభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ గుర్తుపెట్టుకునే వ్యక్తి ఎన్టీఆర్. ఆయన మన ముందర లేడు కానీ ఆయనకు సముచితమైన గౌరవం ఇవ్వాలి. అందుకే ఈరోజు భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాల్సిందిగా ఈ మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించాల్సిన అవసరం ఉంది. అదే అలాంటి మహనీయుడికి మనందరం ఇచ్చే నివాళి. ఇది సాధించడం కోసం ఈ మహాసభ ద్వారా మన పార్లమెంట్ మెంబర్స్ కానీ, ప్రభుత్వం కానీ, అటు తెలంగాణ పార్టీ కానీ అందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో మీ అందరి సహకారంతో, మీ ఆశీస్సులతో, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకం యొక్క ఆశీస్సులతో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఎవరికి దొరకని గౌరవం నాకు ఇచ్చారు. అంతేకాకుండా 9 సంవత్సరాలు నిరంతరం పనిచేశారు. తెలుగువారి అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను. మొట్టమొదటిసారిగా హైటెక్ సిటీ కట్టాం. అందుకే నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం. హైటెక్ సిటీ కట్టినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారు, అవహేళన చేశారు. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, భవిష్యత్తులో మీరే చూస్తారని చెప్పాను. ఇంజనీరింగ్ కాలేజీలు పెంచాం, మెడికల్ కాలేజీలు పెంచాం, విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం. తెలంగాణలో ఆ రోజు మీరు చూస్తే, అదే మరి రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాల్లో స్కూళ్లు లేకపోతే ఒక్కొక్క కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ ఇచ్చాం. 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఇచ్చాం. 5 కిలోమీటర్లో ఒక హై స్కూల్ పెట్టాం. మండలానికి జూనియర్ కాలేజ్, రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్, జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి విద్యకు ఎనలేని ప్రాముఖ్యత ఇచ్చాం. అందువల్ల ఈరోజు చూస్తే దేశంలో విద్యలో, అందులో కూడా హైయర్ ఎడ్యుకేషన్లో ఎక్కువ ప్రాధాన్యత ఉండే రాష్ట్రాలు, బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయంటే అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సాగునీటి కోసం ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు తెలంగాణలో ఉండే అన్ని ప్రాజెక్టుల కోసం ఆ రోజు నేను ప్రాధాన్యత ఇచ్చి మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ముందుగానే సకాలంలో పూర్తి చేసి, తర్వాత దేవాదుల గారి, అదే మారిగా కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయల్ సాగర్, భీమా లాంటి ప్రాజెక్టులు కూడా ప్రాధాన్యత ఇచ్చాం. రాయలసీమలో ఆ రోజే మనం ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాం. అంతేకాకుండా ఉత్తరాంధ్రలో తోటపల్లికి ప్రాధాన్యత ఇచ్చాం. పుష్కర, తాటిపూడి లిఫ్ట్ ఇరిగేషన్లకు కూడా ప్రాధాన్యత ఇచ్చాం. దానివల్ల
కొంతవరకు ఆ రోజు జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసిన దానివల్ల ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒకసారి ఆనందం. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే తెలుగు వారి కోసం ఐటీకి ప్రాధాన్యత ఇవ్వాలని అనేక సార్లు విదేశాలకు కూడా వెళ్ళాను. అమెరికాలో ఒకసారి 14 రోజులు తిరిగాను. కాలి నడకం తిరిగాను. ఫైల్స్ నేనే మోసుకెళ్లాను. దేనికోసం చేశానంటే పెట్టుబడులు వస్తే, ఐటీ కంపెనీలు వస్తే తెలుగు వారికి ఉద్యోగాలు వస్తాయని ఆ రోజు ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. దాని పర్యవసానమే ఈరోజు హైదరాబాద్ ఒక నాలెడ్జ్ సొసైటీగా తయారైంది. ఎక్కడా లేని ఆదాయం హైదరాబాద్కు వస్తుందంటే ఆ రోజు మనం వేసిన ఫౌండేషన్ అని చెప్పిన విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు కానీ, సైబరాబాద్ సిటీ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఎడ్యుకేషన్లో వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇంకో పక్క అనేక కార్యక్రమాలు మనం చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరేది, మనం మంచి పని చేస్తే ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. మనకు ఒక తృప్తి ఉంటుంది. మన జీవితంలో మనం చేసిన పనులే శాశ్వతంగా మిగిలిపోతాయి. ఆ విషయంలో మనందరం కూడా ఒకసారి ఆలోచించుకుని మరొకసారి పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ, జాతీయ భావంతో ముందుకు పోయే పార్టీ. మన నాయకుడిని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే దేశ రాజకీయాల్లో ప్రముఖమైన పాత్ర పోషించారు. 84లో ఆ రోజు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పనిచేసింది. భారతదేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉందంటే ఆ ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే పార్టీకి ఏ పార్టీకి రాలేదు. అదే సమయంలో గతంలో మీరు ఒకసారి ఆలోచిస్తే అనేక సందర్భాల్లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. మొదటిసారి విపి సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. మళ్ళీ యుఎఫ్ గవర్నమెంట్ కానీ, అదే సమయంలో ఎన్డీఏ గవర్నమెంట్ కానీ, ఇలాంటి గవర్నమెంట్లు ఏర్పాటు చేయడానికి మన పార్టీ నిరంతరం కృషి చేశాం. జాతీయ స్థాయిలో ప్రధానమైన పాత్రలు పోషించాం. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే 10 సంవత్సరాలు నేను అపోజిషన్లో ఉన్నాను. ప్రజల కోసం పోరాడాను. ఇప్పటికి కూడా నా కాలు నొప్పి ఉంటుంది. ప్రజల కోసం పాదయాత్ర చేసినప్పుడు, మీకోసం యాత్ర చేసినప్పుడు 2808 కిలోమీటర్లు 208 రోజులు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలన్నీ అర్థం చేసుకున్నాను. అంతేకాకుండా ఆ రోజు కొన్ని హామీలు ఇచ్చాం. అయితే ఆ తర్వాత మీరు ఆలోచిస్తే మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు దోహదం చేశారు. నేను ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఒకటే కోరాను, తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు, ఎవరికీ అన్యాయం జరగకుండా 2 ప్రాంతాల ప్రజలు శాశ్వతంగా కలిసిమెలిసి ఉండాలి, దీనికి శ్రీకారం చుట్టమనే కోరాను. కానీ ఆ రోజు హేతుబద్ధత లేకుండా, పద్ధతి లేకుండా ఆ రోజు జరగడం, దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అదే సమయంలో నేను ఆ రోజు కూడా చెప్పాను, ఆ రోజు తెలుగు జాతి కోసం నేను పనిచేశాను, మళ్ళీ ఈరోజు కష్టపడతాను, కష్టపడి మళ్ళీ తెలుగు వారికి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని ఆ రోజు చెప్పాను. ఈరోజు తెలంగాణలో కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ నా మీద ఇంత అభిమానం ఉందంటే నా జీవితంలో మరిచిపోలేను. నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు తెలుగు జాతి కోసం నిరంతరం పోరాడతా, సాధించి తీరుతా. అదే సమయంలో విభజన సమయంలో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని
మనం ఆలోచించాం. అంత మునుపు ఎన్డీఏలో ఉన్నాం. మళ్ళీ ప్రధానమంత్రి గారు ఆ రోజు నరేంద్ర మోడీ గారిని చూసి దేశమంతా కూడా ఆయన పర్యటించడం, కాంగ్రెస్ చేసిన అవినీతిని ఎక్కడికక్కడ ఎండగట్టడం, దీనివల్ల ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావడం జరిగింది. అదే సమయంలో మనం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడాం. అందుకే ఎన్నికల కంటే ముందు మనము బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాం. ఆ రోజు ఒకటే ఆలోచించాం, దేశ భవిష్యత్తు చాలా ముఖ్యం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కూడా చాలా ముఖ్యం. అంతేకాకుండా తెలంగాణలో ఉండే తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ రాజకీయాలు కానీ అక్కడ అభివృద్ధి జరగాలంటే ఒక జాతీయ పార్టీ, అధికారంలో వచ్చే పార్టీ అండగా ఉండి అందరం సమిష్టిగా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్నాం. ఎన్నికల తర్వాత మీరు చూస్తే నరేంద్ర మోడీ గారికి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. అంత మునుపు కోయలేషన్ కింద అనుకున్న ఇది ఆయనకు అబ్సల్యూట్ మెజారిటీ అంటే భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరికైనా క్లియర్ మెజారిటీ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారికి వచ్చిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. కానీ మళ్ళీ భవిష్యత్తు కోసం రెండు పార్టీలు కలిసి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాల్లో భాగస్వాములయ్యాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది.